23వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లాలోని ముద్దికేర నుంచి ప్రారంభమైంది. ఎం ఆగ్రహంలో ప్రజలు షర్మిలకు సమస్యలు చెప్పుకున్నారు. ఆరోగ్యశ్రీ అందటం లేదని, డ్రింకింగ్ వాటర్, కరెంట్ లేదని, గ్రామాలకు బస్సులు లేకపోవడంతో పాఠశాలలకు కళాశాలలకు వెళ్లలేకపోతున్నామని చెప్పారు. స్థానికంగా జరిగిన మనీ స్కామ్ ను కూడా ప్రజలు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. 200 కోట్ల రూపాయలను ప్రజల నుంచి తీసుకుని మోసగించారని చెప్పారు. 23వ రోజు పాదయాత్రలో షర్మిల దాదాపు 16 కిలోమీటర్లు నడవనున్నారు. మరో ప్రజా ప్రస్థానంలో 23వ రోజు పాదయాత్రను షర్మిల కర్నూలు జిల్లాలోని మధ్యకర నుంచి ప్రారంభించారు. యమగ్రహారం చేరుకున్న షర్మిల రావి చెట్టునే వేదిక చేసుకుని ప్రజలతో మాట్లాడారు. వైఎస్ఆర్ ఉన్నప్పుడు సాయిలక్ష్మి అనే అమ్మాయికి గుండె ఆపరేషన్ చేయించారని, 2వ దఫా ఆపరేషన్ కు ప్రభుత్వం సహకరించడం లేదని అమ్మాయి తల్లిదండ్రులు షర్మిల దృష్టికి తీసుకొచ్చారు. అయితే అపోలోలో ఒకసారి సర్జరీ చేసినారు ఉన్నప్పుడు. ఇప్పుడు 4 years అయింది. మళ్ళీ ఆపరేషన్ జరగాల, కానీ హార్ట్ ఆపరేషన్ సారు దివంగత రాజశేఖర్ గారు లేనందుకు అక్కడ ఏం పట్టించుకోవట్లేదు అనమాట. నెక్స్ట్ ఆపరేషన్ కి స్థానికంగా 200 కోట్ల రూపాయల మనీ స్కామ్ జరిగిందని, దీని వెనుక కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని ప్రజలు షర్మిలకు చెప్పారు. ఇక్కడ మనీ స్కామ్ ఒకటి మనీ స్కామ్ జరిగి చాలా మంది మోసపోయారట. 200 కోట్ల రూపాయలు ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఈ చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి తీసుకుని మోసం చేయడం జరిగింది. మోసం చేసిన వాళ్లకు అధికార పక్షం ఎంపీ సపోర్ట్ ఉందంట. ఆ సపోర్ట్ ని వాడుకుని ఈ మోసం చేయడం జరిగింది. ప్రజల ఫిర్యాదుపై స్పందించిన షర్మిల మనీ స్కామ్ పై విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనుక వెంటనే పోలీసు వాళ్ళైతేనేమి, ప్రభుత్వం అయితేనేమి చర్యలు తీసుకుని వాళ్ళందరి మీద కేసులు బుక్ చేసి, అవసరమైతే ఇంటి మీద కూడా బుక్ చేసి ఈ డబ్బులు మళ్ళీ ఈ రైతులకు వచ్చేటట్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది తప్పకుండా చేయాల్సిన విషయం. ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళ బ్రతుకుల మీద, వీళ్ళ కడుపుల మీద కొట్టకూడదని మరీ ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. 2 కిలోమీటర్ల దూరం వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తోందని మహిళలు చెప్పినప్పుడు షర్మిల చెలించిపోయారు. హంద్రీనివా పూర్తయితే సాగునీరు, తాగునీరు కూడా వచ్చేదని చెప్పారు. జంగల్ బ్యూరో, కర్నూలు జిల్లా, సాక్షి న్యూస్.